హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జూన్ 25వ తారీఖున రాత్రి 11 గంటలకి అఫీషియల్గా నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఇప్పటి వరకు చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు కాబట్టి. ఇప్పటి వరకు 2024లో నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇప్పుడు అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే ఒక నోటీస్ని రిలీజ్ చేసింది. అయితే ఆ నోటిఫికేషన్లో ఆ డిపార్ట్మెంట్ ఏమని మెన్షన్ చేసిందంటే, మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం చెక్ చేసుకొని ఒక డేట్ చూసుకొని జీడిఎస్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా అయితే ఆ డిపార్ట్మెంట్ ఉందని నోటీస్ అనేది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో దానిలో డేట్స్ కూడా మెన్షన్ చేశారు. దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ బై ద డివిజన్స్. వేకెన్సీస్ డివిజన్ వైజ్గా ఎన్ని ఉన్నాయో చూడడానికి వాళ్ళు ఏ డేట్ మెన్షన్ చేశారు, షెడ్యూలు 1/7/2024 to 6/7/2024 అనే డేట్స్ మెన్షన్ చేశారు. అండ్ రీచెకింగ్ డేటా ఎంట్రీ, డేటాని రీచెకింగ్ చేయడానికి 7వ నెల 8వ తారీఖు అనేది మెన్షన్ చేశారు. అప్రూవల్ బై సర్కిల్స్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా ఎంట్రీ బై డివిజన్స్. అప్రూవల్ చేయడానికి 7వ నెల 9వ తారీఖు నుంచి 7వ నెల 10వ తారీఖులు అనేవి మెన్షన్ చేశారు. ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారమ్మా? 7వ నెల 15వ తారీఖున, జూలై 15వ తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 years టు మ్యాక్సిమం ఏజ్ 40 years అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ ఎంతమ్మా? 18 years to 40 years. ఏజ్ విల్ బి డిటర్మైన్డ్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్. ఏజ్ అనేది మన లాస్ట్ అప్లికేషన్ డేట్కి ఖచ్చితంగా పూర్తయి అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ కేటగిరీస్ అండ్ పర్మిసిబుల్ ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు అండ్ కేటగిరీస్ కూడా ఇచ్చారు. చూద్దాం ఫ్రెండ్స్. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ లేదు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years ఇచ్చారు. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th standard హ్యావింగ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ having been studied as compulsory or elective subjects conducted by any recognized board of school education by the government of India, state governments, union territories in India shall be mandatory educational qualification for all approved categories of GDS. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే 10th standard సర్టిఫికేట్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలండి. 10th సర్టిఫికేట్ అయితే మనకి ఉండాలి. అండ్ అదర్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అండి. కంప్యూటర్ మీద కొంచెం అవగాహన ఉండాలి. సైకిల్ తొక్కడం అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ హౌ టు అప్లై, అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ online only at www.indiapostgdsonline.in. application received from any other mode shall not be entertained. అప్లికేషన్ వచ్చి ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకోవాలండి. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్.inలో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ పేమెంట్ ఫీజ్, అప్లికేషన్ యొక్క ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫీజు వచ్చేసి 100 rupees ఉంటుందండి. 100 rupees అనేది పేమెంట్ ఉంటుంది. అండ్ ఫీమేల్ అప్లికేషన్స్కి, ఎస్టీ ఎస్సీ అప్లికెంట్స్కి, పీడబ్ల్యూడీ అప్లికెంట్స్కి, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి రికగ్నైజ్డ్ బ్యాంక్ నుంచి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ,
లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ యూపీఐ నుంచి కానీ మనం ఫీజు అనేది కట్టొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటున్నారా, వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.